చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ రైట్ వెంకటరెడ్డి గారు, అంటే ఇంతకుముందు జితేందర్ గారు అన్నది అంటే యుద్ధం జరగబోతుందని తెలిసి స్టార్ట్ అయిందని తెలిసి కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పేసి జితేందర్ గారు అన్నారు. ఇప్పుడు యుద్ధం జరగబోతుందా, జరుగుతుందా, ఎంతకాలం ఉంటది, ఏంది అనేటువంటిది ఊహాజనితమైనటువంటి ప్రశ్న అండి. రేపు ముగియొచ్చు, ఇంకా 3 నెలలు కొనసాగవచ్చు. అది కాదు చర్చ. ఇక్కడ 60 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ పాలించినటువంటి పరిస్థితి లోపల ఇవాళ జరిగింది ఏంటి, అభివృద్ధి అనేటువంటిది, అభివృద్ధి ఏం జరిగిందో కనపడతలేదా? మన్మోహన్ సింగ్ గారు పదవి విరమణ చేసినప్పుడు 12వ స్థానంలో ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో 12వ స్థానంలో ఉన్నటువంటి భారత ఆర్థిక వ్యవస్థని ఇలా 4వ స్థానానికి తెచ్చినాం, 3వ స్థానానికి ఎగబాగుతున్నటువంటి పరిస్థితి. మామూలు విషయం కాదండి అది. ఇంత చరిత్రలో 148 కోట్ల జనాభా ఇలా ప్రపంచంలో చైనాను దాటిపోయినటువంటి పరిస్థితుల వల్ల మన అవసరాలు ఇవాళ మోదీ గారి పాలన అంతర్జాతీయ సంస్థలు చెప్తున్నాయండి. ఆయన రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నట్టు కదా, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు భారత ఆర్థిక వ్యవస్థ ఎంత పటిష్టంగా బలంగా ముందుకెళ్తుంది అనేటువంటి అంశాల గురించి వాళ్ళు చదివితే తెలుస్తుంది. అనేక వ్యాసాలు అమెరికా ఇవాళనే మాట్లాడేది కాక ఇవాళ జరిగింది యుద్ధము. మనం ఊహించని పరిస్థితులు ఏర్పడితే దాన్ని ఎట్లా తట్టుకోవాలా, ఏం చేయాలా అనేటువంటిది ఒక బాధ్యత గల ప్రతిపక్షం సలహాలు ఇవ్వాలి తప్ప మీరు అప్పుడు ఏం చేసినారు? ఇప్పుడు మనం స్కూటర్ మీద పోతుంటామండి, కార్లో పోతుంటాం, రోడ్డు మీద పోతున్నాము, కొద్దిగా స్పీడ్ పెంచినాము, తగ్గలేదు. నువ్వు స్పీడ్ తగ్గిస్తే యాక్సిడెంట్ అయింది, కొద్ది నువ్వు ఎందుకు నువ్వు స్పీడు ఇవ్వాలంటే ప్రశ్నలు. చర్చ అది కాదు. ఇవాళ భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది, ఇప్పటి వరకు ఏం సమస్యలు లేవు. మనం కొంత పరిమితులు చమురు మీద ఇతరత్ర కానీ సిలిండర్ల మీద కానీ మనం విధించింది ఏంటంటే ముందు జాగ్రత్త కోసం. ఇక మాట్లాడతారు, ట్రంప్ చెప్తే మీరు 30 రోజులు రష్యా నుంచి దిగుమతి చేసుకుంటారు అనేటువంటిది వాళ్ళకి చరిత్ర తెలియదు. ట్రంప్ అనేటువంటి ఒక వ్యక్తి ప్రపంచ దేశాల మీద విధించినటువంటి విపరీతమైనటువంటి టారిఫ్ల యొక్క ప్రభావం అనేటువంటిది అన్ని దేశాలు అతలాకుతలమైనటువంటి పరిస్థితి. మన అవసరాలు మనకున్నాయి, అమెరికాతో దిగుమతులు ఉన్నాయి, ఎగుమతులు ఉన్నాయి. ఒక ఒప్పందం చేసుకున్న తర్వాత ఏమైంది, మళ్ళీ అది 18% వచ్చింది. 18% వచ్చినప్పుడు దాంట్లో కండిషన్స్ ఏమున్నాయండి? టారిఫ్ కండిషన్స్ లో మీరు రష్యా నుంచి కొనుక్కోకుండా ఇతరత్ర కొనుక్కున్నట్టయితేనే మేము 18% వేస్తామన్నారు. మనం బేరేసి వేసుకున్నాం. వ్యూహాత్మక ఎత్తుగడలు ఉంటాయి. అది జితేందర్ కు, నాకు, శ్యామ్ సుందర్ కు అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు కొన్ని విషయాల లోపల. కాబట్టి అంత మాత్రం చేత మీరు ఎందుకు జాగ్రత్త పడలేదు, ఎందుకు తెచ్చి బఫర్ స్టాక్స్ పెట్టుకోలేదు, ఇదానండి అనాల్సిన ప్రశ్న. చర్చ ఇవల్ల అది కాదు. ఇవాళ దేశంలో ప్రపంచంలో వచ్చినటువంటి అశాంతి ఏదైతే అల్లకల్లోలము మన పక్కనే ఉన్నది కాబట్టి, పశ్చిమాసియా కాబట్టి మనం విపరీతంగా ఇబ్బంది పడుతున్నటువంటిది. 90 లక్షల మంది మన ఉద్యోగస్తులు అక్కడ కార్మికులు పనిచేస్తున్నట్టు గల్ఫ్ కంట్రీస్ లో వాళ్ళ భవిష్యత్తు ఏంది? మనం కొట్లాడుకోవాలన్నా? వాళ్ళ ఆదాయాలు ఏంది? దాని ఇంపాక్ట్ ఇలా విదేశీ మారక నిల్వల మీద పడడం లేదా మనకు? అమెరికాలో 70-80 లక్షల మంది భారతీయులు ఉన్నారు, ఎన్ఆర్ఐస్ ఉన్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోక విదేశీ విధానం ఉంటుంది తప్ప కత్తి తీసుకొని సోనియా గాంధీ గారు అన్నారు ఏమని, ఎందుకు మీరు ఆయన చచ్చిపోతే, కొమ్మాయిని చచ్చిపోతే ఎందుకు ఒక సంతాపం చెప్పలేదు అనేటువంటిది. మరి బంగ్లాదేశ్ లో అనేక మంది హిందువులు చనిపోయినారు, ఊచకోత మరి ఎందుకో చెప్పలేదామె? ఆ దేశం గురించి కాదు, హిందువులు అనేటువంటి వాళ్ళు బంగ్లాదేశ్ లో చనిపోతే ఒక ప్రకటన చేసింది ఆ సోనియా గాంధీ గారు. అవకాశ రాజకీయాలు కాదు కావాల్సినటువంటిది. ఇవాళ మద్దతు ఇవాళ ఏ రకంగా మనం ముందుకెళ్లాలనేటువంటిది ఇప్పటి కూడా పటిష్టవంతంగా మోదీ గారు మన విదేశీ విధానం అనేటువంటిది ఎక్కడ లేదు. నా భూతం నా భవిష్యత్తు అన్ని దేశాలతో మనం ఇటువైపు అటువైపు అనేటువంటిది లేదు. ఇవాళ మనకు ఇంత మనం మాట్లాడకున్నా, సంతాప ప్రకటన మనం చేయకున్నా కూడా ఇరాన్ మన నౌకలను శ్యామ్ సుందర్ గారు అన్నట్టుగా వదులుతుంది. ఇప్పుడు అటువంటి స్ట్రాటజిక్ జియో పాలిటిక్స్ మోదీ గారికి దక్కుతుంది తప్ప ఇంకోరికి వీలు కాదు అనేటువంటిది మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏమన్నంటే ట్రంప్ విదేశాల్లో పోయి మాట్లాడతారు, విదేశాల్లో మన ఇజ్జత్ తీస్తారు ప్రతిపక్ష నాయకుడు, ఇక్కడ ఇంకో రకంగా మాట్లాడతారు. ఇదే అనండి కావాల్సినటువంటిది. యుద్ధం వచ్చినప్పుడు దేశ రక్షణ కోసం, దేశ సమగ్రత కోసం, ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం బాధ్యత గల ప్రభుత్వం అనే ప్రభుత్వానికి బాధ్యత గల ప్రతిపక్షం కూడా సహకరించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దాంట్లో గొంగళ్ళలో పేలు గిట్ట ఏరినట్టుగా ఏరేటువంటి ప్రయత్నం అనేటువంటిది కాంగ్రెస్ కు మంచిది కాదు. ఇవాళ ఏ ఆర్థిక వ్యవస్థ ఏమైందండి? అలా ఎంత బలంగా ఉందండి? అని అర్థమవుతుందా? జీడిపి ఎంత ఉంది, అమెరికాల పరిస్థితి ఏంది, భారతదేశంలో సరే ఇవాళ యుద్ధం వచ్చింది, రేపు ఏం జరుగుతుంది మనం చెప్పలేము. కరోనా పీరియడ్ లో మనకు బ్రహ్మాండంగా శ్యామ్ సుందర్ గారు చెప్పినట్టుగా ఎంత బలంగా 145 కోట్ల జనాభాను మనం ప్రాణాలు అమెరికాలో, నేను అట్ ద టైమ్ ఐ వాజ్ ఇన్ అమెరికా, పైసలు వేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి అక్కడ చనిపోయిన మరణాలను చూసినాను. భారతదేశంలో మరణాలు ఎందుకు జరగలేదండి? ఇది మోదీ యొక్క ఆరోగ్య విధానం కాదా? నేను అంటున్నది, ఇంత అనారోగ్య పరిస్థితులు ఈ దేశంలో ఉన్నప్పటికీ కూడా మరి కరోనా పీరియడ్ లో ఎందుకు ఈ దేశం నిలబడగలిగిందండి? ఎందుకు 100 దేశాలకు మనం సప్లై చేయగలిగినామండి టీకాను? కాబట్టి దేశంలో అభివృద్ధి జరుగుతున్న మాట వాస్తవము.
ఒడిదొడుకులు ఉంటే ఉంటాయి. వాటిని వేలెత్తి చూపించే ప్రయత్నం లోపల భారతదేశ కీర్తి ప్రతిష్టలను మరి ఎన్ని డాలర్స్, ఎన్ని లక్షల డాలర్స్ మనకు ఇవాళ ఇబ్బంది వస్తుందో చెప్పండి. 90 లక్షలు గల్ఫ్ కంట్రీస్ లో. కాబట్టి అంత పెద్ద దేశం ఇప్పుడు ప్రపంచ సంపన్నుల కేంద్రంగా ఏర్పడ్డటువంటి దుబాయ్ అలా ఇబ్బంది పడుతుందండి. అంటే ఇక ఏమనాలా అక్కడ ఉండే వాళ్ళు మీరు ఏం చేసినారు దుబాయ్ అని అంటే కాదు కదా, వచ్చినాయి పరిస్థితులు, అని ఊహించని పరిస్థితులు వచ్చినాయి. దాచిపెట్టుకునేది ఉండే, తెచ్చి పెట్టుకునేది ఉండే, మీకు మొదలే తెలుసు. ఆయన ఇంకా మాట్లాడతారు వాళ్ళు ఏమంటే మీరు ఇజ్రాయెల్కి పోయి ఇచ్చారు మొదలు. ఇజ్రాయెల్కి మోదీ గారు పోయింది యుద్ధం చేయమనా? మీకేమైనా అర్థమైందా? యుద్ధం వల్ల నష్టాలు వస్తాయని నచ్చ చెప్పడానికి ఇజ్రాయెల్ పోయింది అనేటువంటి ఒక పాజిటివ్ థింకింగ్ మీకు ఎందుకు లేదండి? నాకు అర్థం కాదు. ఓకే ఓకే జితేందర్ గారు ఒకటండి,